అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ప్రత్యేకించి రాబోతున్న 11 రోజుల దసరా గురించి తెలుసుకుందాం. ఈ దేవీ నవరాత్రుల్లో కొంతమంది అఖండ దీపం, కలశారాధన చేసుకుంటారు. లేదంటే గనుక భవానీ మాలలు వేసుకుంటామని దీక్ష తీసుకుంటారు. సంవత్సరం మొత్తం పూజలు చేసుకోకపోయినా ఆశ్వేజ మాసంలో వచ్చే ఈ దసరా నవరాత్రుల వేడుకలను ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకించి చేసుకుంటారు. ప్రతి సంవత్సరం 9 రోజులు 9 అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా 11 రోజులు 11 అలంకారాల్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఆ ప్రత్యేకమైన అలంకారం ఏ రోజు వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో ఎప్పుడు దసరా మొదలైంది అనేది కూడా చూద్దాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి రోజు మొదలయ్యి దశమి వరకు ఈ నవరాత్రులు ఉన్నాయండి. అంటే 22 సెప్టెంబరు 2025 సోమవారం నుంచి 2 అక్టోబరు 2025 గురువారం వరకు ఉన్నాయి. ఈ 11 రోజులు 11 అలంకారంలో అంటే ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారో చూద్దాము. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు 22వ తారీఖు 9వ నెల 2025 సోమవారం పాడ్యమి తిథి. అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం చేసుకుంటాము. అలాగే దేవీ నవరాత్రుల్లో రెండో రోజు 23వ తారీఖు 9వ నెల 2025 మంగళవారం విదియ తిథి. అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకారం చేసుకుంటాము. అలాగే దేవీ నవరాత్రుల్లో మూడో రోజు 24వ తారీఖు 9వ నెల 2025 బుధవారం తదియ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకారం చేసుకుంటాము. నాలుగో రోజు 25/9/2025 గురువారం చవితి రోజు. ఇదేనండి ఈ సంవత్సరంలో ఎంతో ప్రత్యేకంగా అలంకారం చేసుకునే రోజు. శ్రీ కాత్యాయని దేవిగా అలంకారం చేసుకుంటాము. తిథిలో మార్పులు రావడం వల్ల 10 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారిని 11 అలంకారంతో దర్శనమిస్తారు. 2016 సంవత్సరంలో కూడా అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా మనకు దర్శనమిచ్చారంట. ఐదో రోజు 26/9/2025 శుక్రవారం పంచమి తిథి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకారం చేసుకుంటాము. ఆరో రోజు 27వ తారీఖు 9వ నెల 2025 శనివారం షష్ఠి తిథి. అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా అలంకారం చేసుకుంటాము. ఏడవ రోజు 28/9/2025 ఆదివారం సప్తమి తిథి. అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా అలంకారం చేసుకుంటాము. ఎనిమిదవ రోజు 29వ తారీఖు 9వ నెల 2025 సోమవారం అష్టమి తిథి. అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిగా అలంకారం చేసుకుంటాము. ఈరోజు మూల నక్షత్రం కూడా ఉందండి. ఈరోజు పిల్లలు అక్షరాభ్యాసం చేయడం, పిల్లలు సరస్వతి పూజ చేసుకుంటే ఎంతో మంచిది. 9వ రోజు 30వ తారీఖు 9వ నెల 2025 మంగళవారం నవమి తిథి. అమ్మవారిని దుర్గాదేవిగా అలంకారం చేసుకుంటాము. 10వ రోజు 1వ తారీఖు 10వ నెల 2025 బుధవారం దశమి తిథి. అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా అలంకారం చేసుకుంటాము. 11వ రోజు 2వ తారీఖు 10వ నెల 2025 గురువారం దశమి తిథి. అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకారం చేసుకుంటాము. ఇవండి ఈసారి మొత్తం 11 అలంకారాలు. నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఏ రంగు చీరలో కడతాము, ఏ నైవేద్యం పెడతాము, ఏ సమయంలో పూజిస్తాము అనేది చూద్దాము.